ట్రంప్ ఎవరిని ఎప్పుడు కెలుకుతాడో ఎవరికీ తెలియదు. తమపై ట్రంప్ వ్యాఖ్యలు చేయకుంటే చాలని ప్రపంచ నాయకులు భావిస్తున్నారు. కానీ ఓ నాయకుడు మాత్రం ట్రంప్ను తనే స్వయంగా కవ్విస్తున్నాడు. ట్రంప్ రౌడీ, ట్రంప్ ఓ దుష్టుడంటూ చెలరేగిపోతున్నాడు. పోయి ట్రంప్తో పెట్టుకుంటున్న అతడు ఏ పుతినో ఏ కిమ్మో అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అతడు దేశ అధ్యక్షుడో ప్రధానమంత్రో అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అతడు ఓ దేశంలో ఓ పార్టీకి నాయకుడు మాత్రమే. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కూడా అతడి పార్టీ 3వ స్థానానికి పరిమితమవుతుందని సర్వేలు చెబుతున్నాయి. అతడు ట్రంప్పై చేస్తున్న విమర్శలకు భారత్ సంబరపడుతోంది. ఇంతకు ఎవరా నాయకుడు? ఎందుకు ట్రంప్తో పెట్టుకుంటున్నాడు? వాచ్ ది స్టోరీ. ట్రంప్పై ఎందుకు జగ్మిత్ సింగ్ ఫైర్ అవుతున్నాడు? ట్రంప్తో పెట్టుకుంటే ఏమవుతుందో జగ్మిత్కు తెలియదా? ట్రంప్ జగ్మిత్ ఫైట్ భారత్కు కలిసొస్తుందా? డోంట్ మెన్షన్ ది ఫైర్, ఫైర్ ఫైట్స్ ద ఫైర్. ఈ డైలాగ్ బ్రహ్మానందం కామెడీగా చెప్పినా అది ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. ఇప్పుడు ఈ కామెడీ డైలాగ్ ను కెనడాకు చెందిన ఓ రాజకీయ నాయకుడు సీరియస్ గా చెబుతున్నాడు. జింక ముందు ఊదాల్సిన ఫ్లూటును ట్రంప్ ఎదుట ఊదుతున్నాడు. ఇంతకు ఎవరా కెనేడియన్ నాయకుడు? భారత్పై నిప్పులు చెరిగి అప్రతిష్ట పాలై పదవిని వదిలేసిన కెనడా నేత జస్టిన్ ట్రూడోకు ఒకప్పుడు సన్నిహితుడు ఆ నాయకుడు. అతడే ఖలిస్తాన్ మద్దతుదారు న్యూ డెమోక్రాట్స్ పార్టీ ఎన్డీపీ అధినేత జగ్మిత్ సింగ్. కాబోయే అమెరికా అధ్యక్షుడిపై నిప్పులు చెరుగుతున్నాడు. గ్రీన్లాండ్, పనామా, మెక్సికో దేశాలపై ట్రంప్ రెచ్చిపోతున్నా ప్రపంచ నాయకులెవరూ అడ్డుకునే సాహసించటం లేదు. ప్రస్తుతం ట్రంప్ను విమర్శించటానికి అగ్రదేశాలే భయపడుతున్నాయి. అలాంటిది జగ్మిత్ సింగ్ ఫైర్ ఫైర్స్ ద ఫైర్ అంటున్నాడు. ట్రంప్తో కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. ట్రంప్పై విమర్శలను ఎక్కుపెడుతున్నాడు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే జగ్మిత్ ట్రంప్ను లక్ష్యంగా చేసుకుంటున్నాడు. ట్రంప్ నీతో కెనేడియన్లు ఎవరూ కలవాలని కోరుకోరంటూ మండిపడ్డారు. అంతటితో జగ్మిత్ ఆగలేదు. ట్రంప్ అనేటోడు రౌడీ, దుష్టుడంటూ విమర్శించాడు. కెనడాలో ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్న అభ్యర్థులకు కూడా ఖలిస్తానీ నేత సవాల్ విసిరాడు. ట్రంప్ అనే ఫైర్ ను ఫైర్ తోనే ఫైర్స్ చెయ్యాలని పిలుపునిచ్చాడు. ఇక్కడ జగ్మిత్ సింగ్ ఫైర్ ఫైర్స్ ది ఫైర్ డైలాగు ఎందుకు వాడాడు అంటే, కెనడాపై దిగుమతి పన్నులను భారీగా పెంచుతామంటూ ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అమెరికా దిగుమతులపైన రివర్స్ పన్నులు వెయ్యాలన్నది జగ్మిత్ వాదన. అయితే ఈ ఖలిస్తానీ మద్దతుదారుడు పాత జగ్మిత్ సింగ్ కాదు. ఇప్పుడు జగ్మిత్ సింగ్ 2.0గా మారాడు. ఇక ముందు అడ్డు అదుపు లేకుండా మాటల యుద్ధానికి జగ్మిత్ సింగ్ దిగనున్నట్టు ఎన్డీపీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అతడు కెనడాలో ఎలాంటి ఎత్తుగడలనైనా వెయ్యొచ్చు, కానీ ట్రంప్తో శత్రుత్వం పెట్టుకోవటం అన్నది మాత్రం వరస్ట్ ఐడియా అని నిపుణులు చెబుతున్నారు. అతడు, అతడి మిత్రులు నిత్యం ఆన్లైన్ లో వివాదాస్పద పోస్టులు పెడుతున్నారు. తన మాజీ మిత్రుడు జస్టిన్ ట్రూడోనే చూడండి. నరక కూపమైన అమెరికాలోకి చేరడానికి కెనడా సిద్ధంగా లేదంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ పోస్టుపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పందించాడు. ట్రూడోను పట్టుకొని ఓ అమ్మాయి, నీవు ఇప్పుడు కెనడా గవర్నర్ కాదని సెటైర్ వేశాడు. నీ మాటలిప్పుడు ఎవడూ పట్టించుకోడని ఎద్దేవా చేశాడు. అటు కెనడియన్లు, ఇటు అమెరికన్లు ఇలాంటి అసభ్య పదజాలంతో రెచ్చగొట్టుకుంటున్నారు. అంటే ఇక్కడ కెనడియన్లు జస్ట్ గోకితే ట్రంప్ అండ్ కో బజారుకు ఈడుస్తున్నారు. ఇప్పుడు ఈ దూషణల పర్వంలోకి జగ్మిత్ సింగ్ ఎంట్రీ ఇచ్చాడు. అటు ట్రంప్ టీం, ఇటు ఖలిస్తానీ టీం కొట్లాట ఇండియాకు కలిసొస్తుందా? వాస్తవానికి నిన్న మొన్నటి వరకు ట్రూడో, జగ్మిత్ సింగ్ వాషింగ్టన్ కు సన్నిహిత మిత్రులు. అలా అని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ భారత్ ని విమర్శించలేదు. కానీ బహిరంగంగా కెనడాకు బైడెన్ మద్దతిచ్చాడు. అయితే ఖలిస్తానీ విధానంపై ట్రంప్ చాలా స్పష్టంగా ఉన్నాడు. అయితే ట్రంప్ భారత్ కు మద్దతిస్తాడా, కెనడాకు మద్దతిస్తాడా అన్నది ఎవరికీ తెలీదు. కానీ జగ్మిత్ సింగ్ ఇదే తరహాలో ట్రంప్ పై విమర్శల దాడి చేస్తే స్వయంగా భారత్ కు మేలు చేసినట్టవుతుంది. జగ్మిత్ సింగ్ కయ్యానికి కాలు దువ్వితే ట్రంప్ భారత్ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఒట్టావాలో జగ్మిత్ సింగ్ ఖలిస్తానీ చిహ్నంగా ఉన్నాడు. సో జగ్మిత్, ట్రంప్ మధ్య మాటల యుద్ధాన్ని చూసి ఢిల్లీ సంబరపడుతోంది. ఈసారి కెనడాలో జరిగే ఎన్నికల్లో 3వ స్థానానికి జగ్మిత్ సింగ్ పార్టీ పరిమితమవుతుందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో ట్రూడో ప్రధాని కావటం, అతడికి జగ్మిత్ మద్దతివ్వడానికి ఛాన్సే లేదు.
అంతేకాదు ట్రూడో కనీసం ప్రధాని రేసులో కూడా నిలబడటం లేదు. సో ట్రంప్ పై విమర్శలు ఎక్కుపెట్టడం జగ్మిత్ కు మరింత ఈజీ అవుతుంది. ఎందుకంటే తాను అధికారంలోకి రాలేనని జగ్మిత్ సింగ్ కు బాగా తెలుసు. అందుకే తాను మాట్లాడేటప్పుడు దౌత్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం జగ్మిత్ కు ఉండదు. అంతేకాదు అతడు అధికారంలో కూడా ఉండకూడదని భావిస్తున్నాడు. అతడు తెర వెనుక ఉండి ఆడించాలని జగ్మిత్ సింగ్ ఎత్తుగడ వేశాడు. వాస్తవానికి జగ్మిత్ సింగ్ రాజకీయ జీవితమంతా షూట్ అండ్ స్కూట్ విధానంతోనే సాగుతోంది. షూట్ అండ్ స్కూట్ అంటే విమర్శలను ఎక్కుపెట్టి తప్పించుకోవటమే. భారత్ విషయంలోనూ జగ్మిత్ సింగ్ అలానే వ్యవహరించాడు. ట్రూడో భుజంపై గన్ను పెట్టి భారత్ పై షూట్ చేశాడు. ఫలితంగా ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత్ పై ట్రూడో విమర్శలు గుప్పించాడు. అంతేకాదు భారత్ పై ఆంక్షలు విధించాలంటూ జగ్మిత్ సింగ్ డిమాండ్ చేశాడు. సింపుల్ గా చెప్పాలంటే జగ్మిత్ సింగ్ రిమోట్ నొక్కితే ట్రూడో ఆడేశాడు. ఈ ఇరువురు కలిసి భారత్ తో కెనడా సంబంధాలను దిగజార్చారు. రెండు దేశాల మధ్య సంబంధాలను తెగతెంపులు చేసుకునేలా చేశారు. ట్రూడో ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్నాడు. సింపుల్ గా ట్రూడోను సంక్షోభంలోకి నెట్టేసి జగ్మిత్ సింగ్ మాత్రం తప్పించుకున్నాడు. అంతేకాదు ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను భారతే హత్య చేసిందంటూ కెనడా నాయకులను జగ్మిత్ సింగ్ ఒప్పించగలిగాడు. కానీ దర్యాప్తు విషయంలో మాలేదు. నిజ్జర్ హత్య కేసులో 4 భారతీయులను కెనడా అరెస్టు చేసింది. ఆ 4 తాజాగా బెయిల్ పై విడుదలైనట్టు నివేదికలు చెబుతున్నాయి. కెనడా ప్రకారం కెనడా గడ్డపై కెనేడియన్ హత్య చేసిన 4 బయటికి వదిలారన్నమాట. ఒకవేళ ఆ 4 బెయిలొచ్చుంటే అది ఎలా సాధ్యం? వాస్తవానికి నిజ్జర్ హత్యను భారతీయులే చేశారనటానికి కెనడా వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. అయితే ఆ 4 నిర్దోషులని కెనడా కోర్టులు చెప్పటం లేదు. కానీ ఆ 4 బెయిల్ రావడమంటే భారత్ చెబుతున్న వాదనలు బలంగా నిలిచినట్టయింది. అంటే నిజ్జర్ హత్యకు సంబంధించి భారత్ ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు లేవని ఈ బెయిల్ ద్వారా స్పష్టంగా తెలిపినట్టయింది. నిజ్జర్ హత్యపై ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత్ పై నిత్యం జగ్మిత్ సింగ్, జస్టిన్ ట్రూడో మాత్రం నిందలు వేశారు. కానీ కెనడా కోర్టులే ఆధారాలు లేవని స్పష్టంగా తేల్చి చెప్పినట్టయింది. వీటిని ట్రూడో ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఈ గందరగోళాన్ని తన వారసుడి నెత్తిన పెట్టి ట్రూడో తప్పుకుంటాడు. అయితే జగ్మిత్ సింగ్ పరిస్థితి ఏంటి? కెనడాలో జరిగిన 2019, 2021 ఎన్నికల్లో న్యూ డెమోక్రాట్స్ పార్టీకి జగ్మిత్ నాయకత్వం వహించాడు. 2 సార్లు కూడా ట్రూడో ప్రభుత్వానికి జగ్మిత్ మద్దతు అవసరం ఏర్పడింది. జగ్మిత్ సింగ్ నాయకత్వంలోకి ఎన్డీపీ వచ్చిన తర్వాత ఆ పార్టీ మరింత దిగజారింది. అంతకుముందు 44 ఎంపీ స్థానాలున్న ఎన్డీపీ 2019లో కేవలం 24 స్థానాలకే పరిమితమైంది. 2021లో కేవలం 1 స్థానాన్ని పెంచుకొని 25 స్థానాలకే పరిమితమైంది. సో ఈ 2 ఎన్నికల్లో జగ్మిత్ సింగ్ ఇష్టారాజ్యంగా వ్యవహరించాడన్నమాట. ఇప్పటికీ ఎన్డీపీకి జగ్మిత్ సింగే నాయకత్వం వహిస్తున్నాడు. బహుశా అతడి నాయకత్వంలో ఎన్డీపీ ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. కెనేడియన్ మీడియా జగ్మిత్ సింగ్ పై ఒత్తిడి పెంచుతోంది. కెనడాకు చెందిన నేషనల్ పోస్ట్ ప్రకారం జగ్మిత్ సింగ్ పార్టీ నాయకత్వం గందరగోళంలో పడింది. అతడు మరింత కాలం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం లేదని కెనడా మీడియా సంస్థ వెల్లడించింది. కెనడా అభిప్రాయాలను మనం గౌరవించాలి మరి.